టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో సీఎం జగన్ రెడ్డికి నిద్ర దూరమైందని అన్నారు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి. తనపై పలమనేరులో పోలీసులు మొదటి కేసు నమోదు చేశారని తెలిపారు. మరోవైపు లోకేష్ పై కూడా 6 కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా యువగళాన్ని ఆపలేకపోయారని తెలిపారు. కష్ట నష్టాలను ఎదుర్కొని అన్ని విధాలుగా రాటుదేలిన నాయకుడిగా లోకేష్ ఎదిగారని కొనియాడారు. టీడీపీకి భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా లోకేష్ అన్ని అర్హతలు సాధించారంటున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. లోకేష్ యువగలంలో మొట్టమొదటి కేసు పలమనేరులోనే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన నమోదైన పరిస్థితి. పలమనేరు నియోజకవర్గానికి వచ్చినటువంటి లోకేష్ పాదయాత్ర ఆ రోజు అక్కడ ప్రచార రథాన్ని కూడా సీజ్ చేసి మైకులన్నీ కూడా లాగేసి నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి. అయితే లోకేష్ పాదయాత్రలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆ లోకేష్ పాదయాత్రలో నడిచినటువంటి అనుభవాలు ఏమిటి, అదేవిధంగా ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాండ్ వచ్చింది, మరి ఈ కేసుల నమోదుకు సంబంధించి ఎలాంటి చర్యలు ఈ పాదయాత్రలో వాళ్ళు ఎదుర్కొన్నారనే అంశాలు కూడా మనతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఈ లోకేష్ యువగలం పాదయాత్ర అనేది ముగింపు దశకు చేరుకున్నది. రాయలసీమ జిల్లాల్లో మీరు అన్ని జిల్లాల్లో కూడా పర్యటించారు, ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన అనుభవాలు ఏంటి? ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన యువగలం పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ నెల 20వ తేదీన యువగలం పాదయాత్ర ముగింపు సమావేశం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం మండలంలో ముగింపు కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చాలామంది లోకేష్ బాబు గారి గురించి హేళనగా మాట్లాడారు. మంత్రులు కూడా స్థాయి మరిచి ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది కూడా మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒక పక్క లోకేష్ బాబు మాకేం లెక్కలేదు, అతనేంది పాదయాత్ర చేస్తే మేము పట్టించుకోవడం అన్నట్టు చెప్తూ ఇంకొక పక్క అడుగడుగున అడ్డంకులు సృష్టించడం జరిగింది. ముఖ్యంగా కూడా చిత్తూరు జిల్లాలో సుదీర్ఘంగా కూడా దాదాపు 45 రోజుల పాటు ఈ పాదయాత్ర నిర్వహించడం కూడా జరిగింది. కుప్పం నుంచి మొదలుపెట్టిన తర్వాత పలమనేరు నియోజకవర్గానికి విచ్చేసిన తర్వాత మొట్టమొదటగా ఇక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బండ్లు సీజ్ చేస్తే మేమందరం కూడా వెనకబడి తిరగబడితే మళ్ళీ కూడా బండ్లు ఇమీడియట్గా రిలీజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే బంగారుపాలెంకి వెళ్ళిన తర్వాత అక్కడ మా బండ్లన్నీ కూడా సీజ్ చేయడమే కాకుండా కనీసం మైక్ బెరుక్కొని డిఎస్పీ గారు హై హ్యాండెడ్గా చెయ్యి బట్టి లాగడం కూడా మీడియాలో మీరు చూసింటారు. ఆ తర్వాత ప్రతిరోజు స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుంటారు, మైక్ పట్టుకుంటే మైక్ లాక్కుంటారు, బండి కావాలంటే బండి వైర్లు కట్ చేస్తారు. ఇవన్నీ కాదంటే కేసులు పెడతారు. మొదలుపెట్టిన నాటి నుంచి కొంత మందకొడిగా ముందుకు సాగిన రోజు రోజుకు విపరీతమైనటువంటి ప్రజాకర్షణ, విపరీతంగా కూడా ఆ లోకేష్ పాదయాత్రకు జన సమూహం రావడం జరిగింది. దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఒక మంచి నాయకత్వం ఉంటుందనేటువంటి నమ్మకం, వస్తుందనేటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఆయన కలిగించడం, శ్రేణులు కూడా దాన్ని నమ్మడం, తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో కింద ఉన్నటువంటి యువత మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా బ్రహ్మరథం పట్టారు. వారి తండ్రి గారి పైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల పైన అక్రమ కేసులు పెట్టడం, జైల్లో పెట్టిన తర్వాత కుమారునిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎక్కువ సమయం ఈ లీగల్ ఆస్పెక్ట్స్తో కొంత ఢిల్లీలో కానీ కొంత సుప్రీంకోర్టులో హైకోర్టులో వాటిపైన దృష్టి పెట్టిన దానివల్ల కొన్ని రోజులు పాదయాత్రకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి త్వరగా కూడా ఈ పాదయాత్ర ముగించేటువంటి సందర్భం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో దానివల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సింపతి వచ్చింది. ఈరోజు లోకేష్ బాబు గారు అర్ధాంతంగా ఏదైతే పాదయాత్రను ఆపివేయడం జరిగిందో దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో నాటుకున్నది. దీనివల్ల ఆయన చేసినటువంటి తప్పిదనాల వల్ల ఆయన ఫలితం ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చెవిచీడాల్సి వస్తుంది. దీనికి ప్రధానంగా ఈ లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుందని మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి
ఈ పాదయాత్ర వల్ల ఆయనకు నిద్రలేని రాత్రులుగా గడుపుతున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే రాష్ట్రంలోనే అతి ఎక్కువ రోజులు కావచ్చు, అతి ఎక్కువ కిలోమీటర్లు కావచ్చు లోకేష్తో నడిచినటువంటి వ్యక్తిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మనతో పంచుకుంటున్నటువంటి అభిప్రాయాలు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏమైనా ఆంధ్రజ్యోతి.